ఏపీ పేపర్ మిల్ సీఎస్ఆర్ నిధులు 62 లక్షలతో ప్రభుత్వ ఆసుపత్రికి సమకూర్చిన అత్యాధునిక న్యూరాలజీ, నికోలిట్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, న్యూరో సర్జికల్ పరికరాలను ఈడీ ముఖేష్ జైన్ తో కలిసి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు అందించారు. అనంతరం ఈఈజీ మిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ వైసీపీ పాలనలో భ్రష్టు పట్టించడంతో వెంటిలేటర్ పై ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఆసుపత్రిని ప్రక్షాళన చేసేందుకు అసెంబ్లీలో మాట్లాడి నోడల్ అధికారిని నియమించామని, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా నెలలో 2 సార్లు ఆసుపత్రిని సందర్శిస్తున్నామన్నారు. వైసీపీ నాయకులు 5 ఏళ్లలో ఈ ఆసుపత్రికి 2.80 కోట్ల సీఎస్ఆర్ నిధులు మాత్రమే తీసుకువస్తే తాను ఈ ఏడాదిలోనే 70 లక్షలు సాధించగలిగామని, రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి 3.85 కోట్లు సీఎస్ఆర్ నిధులు తేగలిగామని చెప్పారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మిల్లు యాజమాన్యానికి డాక్టర్ సూర్యప్రభ ధన్యవాదాలు తెలిపారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి పేపర్ మిల్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కింద వచ్చిన డబ్బు 1,60,00,000. ఈ సంవత్సరంలోనే నేను అభ్యర్థించగా ఏపీ పేపర్ మిల్ నుంచి సిఎస్ఆర్ రూపంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన సొమ్ము 70 లక్షలు. అంటే సంవత్సరంలోనే వాళ్ళ 5 సంవత్సరాల్లో 1,60,00,000 నుంచి 1,70,00,000 తేగలిగితే సంవత్సరంలోనే మేము 70 లక్షలు తీసుకొచ్చాం కేవలం గవర్నమెంట్ హాస్పిటల్కి. నేను చెప్తా ఉన్నాను, ఏంటండి నాకేం పట్టింది చెప్పండి. ఇదే పని మీద సంస్థల చుట్టూ తిరుగుతూ మాకేదో ఒకటి చెయ్యండి, సిఎస్ఆర్ ఫండ్స్ కింద మాకు ఆదుకోండి అని చెప్పి ఏంటి పట్టింది? ఒకవేళ చేయకపోయినా అడిగే వాళ్ళు ఉన్నారా? 5 సంవత్సరాలు ఇంత సిఎస్ఆర్ ఫండ్ రాజమహేంద్రవరంలోనే అవకాశాలు ఉన్నా వీళ్ళు ఏదైనా చేశారా? ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను ఒక శాసనసభ్యుడిగా, ఈ సంవత్సరంలోనే సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను తీసుకొచ్చింది 3,85,00,000 రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి. ఒక ఎమ్మెల్యేగా నేను తెచ్చింది 3,85,00,000. అంటే సంవత్సరానికి ఊహించుకోమనండి మిగతా 4 సంవత్సరాలు ఏం చేయబోతున్నాము. ఈరోజు మాకు చాలా సుదినం అని చెప్తాను. ఎందుకు అంటే మా సూపర్ స్పెషాలిటీ వింగ్కి స్పెషల్ ఎక్విప్మెంటు మా ఎమ్మెల్యే గారి సౌజన్యంతో ఏపీ పేపర్ మిల్స్ నుంచి మాకు సిఎస్ఆర్ ఫండింగ్ కింద డొనేషన్లో వచ్చింది. దీనికి మేము సదా కృతజ్ఞులై ఉంటాం మా ఎమ్మెల్యే గారికి,